జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మోచి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయుల సమ్మేళనంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ పాల్గొన్నారు. సంఘం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. నన్ను ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కాబట్టి నేను అన్ని విధాలుగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానన్నారు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోచి సంఘం అధ్యక్షులు చింతకింది భూమయ్య, దశరథం, సాయి చందు, శ్రీనివాస్, పెంటయ్య, నారాయణ, శ్యామ్ రామ్ ప్రసాద్, చింతకింది అంజయ్య మరియు సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘంలో 5 లక్షలు పెట్టినా, ఎలక్షన్ రావడం 3 పెట్టుకొని రూపాయలు ఈ సంఘం కూడా 5 లక్షలు ఇచ్చినా, 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. అందులో 3 పెట్టుకుంటాం. దానికి మనం వచ్చాయో సార్ పోతే పోతే కుదరబెట్టమంటే 5 లక్షలు కూడా ఎప్పుడు 10-20 పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరైనా రాను గిట్లా ఎక్కడికి పోతాడు సార్ నాకు ఏంటి అంటే ఇమీడియట్ ఇవ్వాలనుకుంటా కనుక 2-3 మిస్ అయిపోయిన వాళ్ళు మనకి మొదటి దాంట్లో రాకపోతే మొదటి లిస్టులో రాకపోతే రెండో లిస్ట్ కూడా ఇస్తానికి ఒకసారి ప్రయత్నం చేస్తే వాళ్ళ రెండు కూడా మీతో పంపండి. తప్పక ఎలక్షన్ కాగానే వాళ్ళకి కూడా తీసుకుంటారు. 400 రూపాయలకి సిలిండర్ ఇచ్చినట్టు 6800 ప్రభుత్వం కట్టుకుంటారు. సబ్సిడీ మీద 400 రూపాయలు మనం సిలిండర్ ఇచ్చే విధంగా చేస్తున్నాం. ఇల్లు లేని నిరుపేదలకు చెప్పి ఇప్పుడే 3 లక్షలు 2 లక్షలు ఇల్లు కట్టిస్తాం. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సన్న బియ్యం ఇస్తారు. 2 రోజులకు దొడ్డు బియ్యం ఇస్తే అవుతుంది. అవి అమ్మేసుకొని కలుసుకుంటారు. సన్న కొనుక్కొచ్చుకొని కొనుక్కుంటారు. మాకు తిరగటోళ్ళు గరీబులు అవే కొనుక్కుంటారు. అవే తినాలి. ఆ విధంగా కూడా సన్న బియ్యం ఇచ్చే విధంగా ఉన్నది. ఆరోగ్య లక్ష్మి కార్డు ఏదైతే ఉన్నదో ఆ కార్డు మీద వరకు 2 లక్షల వరకు ఉచిత వైద్యం. ఇప్పుడు 15 లక్షల వరకు మనం ఎవరైనా బీమారైనా ఆరోగ్య లక్ష్మి కార్డు ఉన్న ఏ దవాఖానకు ఆ దవాఖానకు పోతే 15 లక్షల వరకు ఉచిత వైద్యం చేసిన కోసం కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి కనుక అన్ని స్కీమ్స్. ఇంకొకటి 33 లక్షల మంది తెలంగాణలో తెల్ల కార్డులో ఉన్నారు. 3 లక్షల మంది జనాభా ఉంటే కుటుంబాలు ఉంటే 93 లక్షల మందికి అంటే ఒక 10 లక్షల మందికే 10 కోట్ల మందికే లేదు. 93 లక్షల మందికి ఉంది కనుక ఆ 93 లక్షల మందికి వెళ్ళి ఒక్కొక్కరికి 60 సంవత్సరాల లోపల ఉంది. ఏదైతే రైతు బీమా ఏదైతే చేస్తున్నామో 60 లక్షల లోపల 60 వయసు కన్నా తక్కువ లోపల అందరూ కూడా 60 లోపల 60 సంవత్సరాల లోపల ఉన్నందరూ కూడా ఒక బీమా చేస్తారు. ఏదైతే ఇప్పుడు రైతు బీమా చేస్తున్నామో అది కూడా ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి ఒక బీమా ఇచ్చి ఆ కుటుంబం చనిపోతే రోడ్డు మీద కుటుంబంలో 45 ఉన్నాయి. ముసలి చనిపోతే బాధలేదు. వయసు మీద పనిచేసుకోవడం చనిపోతే ఎంతో కష్టపడుతుంది. అటువంటి వాళ్ళు పోయినా వాళ్ళకు ఒక బీమా వచ్చే విధంగా కుటుంబానికి ఒక బీమా వచ్చే విధంగా 5 లక్షల రూపాయలు రైతు బీమా ఏ విధంగా ఇస్తున్నామో ఆ విధంగా కూడా కొత్త స్కీమ్ పెట్టారు. అది కూడా అన్ని మార్చి నుంచి 1 ఎలక్షన్ జనవరి ఫిబ్రవరి దాకా ఈ దాకా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మార్చి తర్వాత అవన్నీ ఇస్తాం. మనం ఇంటికి కూడా చెప్పారు. మాకు కూడా అందరూ కూడా పేపర్ ఇస్తాం కూడా చూసుకోవాలి. ఆ విధంగా అన్ని విధాలా మన ప్రభుత్వం లాభం చేసింది. మనం వచ్చినాక విషయం ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంట్. మా మహిళల ఆడబిడ్డలు అయితే పాపం వీడియో చేసుకుంటారు. చెట్టు కింద కూర్చొని చేసుకునే పరిస్థితి గాలి లేదు. ఇప్పుడు ఫ్యాన్ వేసుకొని ఇంట్లో కూర్చొని వీడియో చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటాడు కూడా నిద్ర అవ్వకపోతే కూడా మా తెలంగాణ ఓపుకునే పరిస్థితి. అటువంటి కాకుండా 24 మనం కరెంట్ తెచ్చుకున్నాం. సరిపోయిన నీళ్ళు వచ్చినాయి. ఏ ఇంటికి పోయినా మంచినీళ్ళు వచ్చినాయి. ఎక్కడ చిన్న చిన్న పైపుల వరకు కూడా మనం పోయి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం. ప్రతి ఒక్కరు జరిగినాం. కరెంట్ ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం. బిడ్డ పెళ్లి రోజులు ఇచ్చిన ఒక 10 రూపాయలు బిల్లు ఎక్కువ. 1,16,000 రూపాయలు కానీ మన ఇంటికి ఒక ఆడబిడ్డకు ఆయన తమ్ముడు
తమ్మునిగా ఆయన అన్నగా తండ్రిగా ఇవాళ 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆ విధంగా స్కీమ్స్ అన్ని మనం చేస్తాం. మనం వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వాలు ఉండే ఇప్పుడు వస్తున్నారుగా ఏం చేస్తాం నాకన్నా ముందు వచ్చిన నాయకులు చెప్పిన వేరే పార్టీ మేము చేస్తాం ఇంతకంటే ఎక్కువ చేస్తాం. మీరున్న రాష్ట్రాలు ఏం చెప్తున్నారో అడుగుతుంది. ఇక మళ్ళా అయితే ఇవాళ మీటింగ్ మళ్ళీ 5వ తారీఖు మీటింగ్ ఉంటుంది కానీ అని ఇవాళ వచ్చిన పోయింది కదా. మీరున్న రాష్ట్రాల్లో చేస్తున్నా ఇవన్నీ ఇప్పుడు చేస్తామని మొత్తం చెప్తాం అవుతారు. చూసినా నిన్న మన పేపర్లో కర్ణాటకలో 24 గంటలు ఇస్తామని చెప్పిండు ఎలక్షన్లో. ఏమంటున్నా అతి కష్టం మీద 5 గంటల కరెంట్ ఇస్తామని మనం ముఖ్యమంత్రి స్పీచ్ 5 గంటల కనుక దురదృష్టం ఓడిపోయినప్పుడు భయపడిన ఓడిపోయినా కానీ 99 బీజేపీ కొట్టుకున్నాను టికెట్ వేయలే అయినా ఓడిపోలే. ఎక్కడి నుంచి వెళ్ళిపోలేదు విడిచిపెట్టుకోవడం. 2001లో జడ్పీటీసీ ఇచ్చాడు. జడ్పీటీసీ చేసినా ఇబ్రహంపట్నం పోయి 2004లో మళ్ళీ టికెట్ వేయలేదు. ఇండిపెండెంట్ చేసినాం. పార్లమెంట్లో ఒక విమానం వచ్చింది. మన 2 విమానం కొట్టుకుంటే మన విమానం పోయింది. అప్పుడు ఆయన విమానం పోయింది. నా విమానం 2008లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యోగం బాగా ఎక్కువైపోయిందో 2001 నుంచి ఉద్యోగం చేసినా ముఖ్యమంత్రి గారు నన్ను ఎప్పుడు పిలుస్తున్నాను. పిలిస్తే నేనైనా మరి 69లో ఉద్యోగం కూడా చూసినాను. తెలంగాణ ఉద్యోగం ఒకరోజు దేనికి ఇక్కడ వరంగల్ దేనికి పట్టుకుపోయారు. మన బస్ స్టాండ్ బస్సద్దాలు వాళ్ళు కొట్టినాడు. అద్దాలు వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు తీసుకపోతే 11వ తరగతి ఎక్కాలు చదువుకుంటే పోయిన తర్వాత రోజు తీసుకపోతే అక్కడ జైలన్నీ ఫుల్ అప్పుడు కావాలి. అంత విద్యార్థులు ఉద్యోగం చేస్తారు. అంత యువకులు ఉద్యోగం చేస్తున్నారు. తీసుకుపోయి వరంగల్ వేసి పెట్టారు. జైల్లో రూపాయి లేదు. ఆడ ఈడ ఏ లారీలో పడి ఆ లారీలో పడి అక్కడ పెట్టింది 2 రోజులు గంట పెట్టాడు. ఆ పరిస్థితుల్లో ఎందుకంటే ఈ ఉద్యోగం ఉంటుంది. ఆనంద అంత పెద్ద ఉద్యోగం ఇంతమంది చచ్చిపోయినా 4 రోజులకు 10 రోజులకు 10 రూపాయలు అప్పుడు పోయి ఉద్యోగాన్ని ఖతం చేస్తారు. ఇప్పుడు 69లే ఆ ఉద్యోగం 365 మంది విద్యార్థులు చనిపోయినారు. అప్పుడే తెలంగాణ రావాలి. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినాక తెలంగాణ ఉద్యోగం వాటిని కూడా అదే ఆలోచించారు. ఈ ఉద్యోగం కూడా ఉంటుందా? ఈ పదవుల కోసం పాకులాడే ఉద్యోగం తీసేస్తారా? ఉన్న తెలుగుదేశంలో ఉంటారప్పుడు కూడా పోలే. 4 సార్లు వినిపించినప్పుడు ముఖ్యమంత్రి గారు నువ్వు రాని కూర్చున్నది ఇలా చెప్తే కూడా చూస్తా సార్ ఆలోచిస్తాను. నా ప్రజలు ఏం చెప్తే కలిగిన నేను ఒక విషయం తీసుకోను అని చెప్తే మనోళ్ళందరూ కూడా అప్పుడున్న సపోర్టర్స్ కూడా ఇలా ఉన్నామని అట్లా తెలుగుదేశం 2007లో కూడా అందరూ 8లో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆయన కూడా రాజీనామా చేసిన ముఖ్యమంత్రి గారు అప్పుడు అనిపించింది. ఎందుకంటే నిజమైన ఉద్యమం అని చెప్పి 2009లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు పిలిస్తే టీఆర్ఎస్లో కలిసిన 2009 నుంచి కంటిన్యూగా మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. ఇలాంటి వరకు ఎమ్మెల్యే ఉన్నారంటే మీ అందరూ ఆశీర్వాదం. ఎక్కడి నుంచో వచ్చానా ఇక్కడ ఉండి మీ అందరి ప్రేమ నా మీద ఉన్నదంటే నేను మంచం లేకపోతే ఉండాలనుకుంటున్నాను. అయితే ఎవరికి నష్టం చేయలేదు, ఎవరు కష్టపడలేదు. నాకు కిలాపైనా మాట్లాడిస్తా, కిలాపని పనిచేద్దామని ఇస్తాను. నేను ఒకటే ఎలక్షన్ అనేది తెలియదు. వెళ్ళడానికి మళ్ళీ ఏమున్నది మళ్ళీ కలిసిపోదు. 5 ఏళ్ళ దాకా మళ్ళీ కలిసిపోదు. ఎలక్షన్లో అప్పుడు ఏదనుకుంటే కొట్టాను చిన్న చిన్న పంచాయతీ ఉంటాయి. కానీ అని చెప్పి ఇప్పుడు నాకు కిలాపలు వచ్చిన ముఖ్యమంత్రి స్థాయి నిధికి అయితే ఎంతో మంది వస్తారు. నేను దవాఖాన పాలైన నా కాగితం పంపుతా నా ఉండా నా పాట నా మంచి అనుకుంటున్నా ఎవ్వరి కాగితం పంపుతా పని చేస్తాను. నా చేతిలో పని చేయాలంటే రియల్ సంఘ భవనాలు కూడా వీలైన కాడు అప్పుడు మన కౌన్సిల్ ఉండదు. అదేంటి మన గొర్రెల గంగరం అప్పుడున్నప్పుడు కూడా మాకు దురదృష్టం అనేది అప్పుడు కూడా టికెట్ ఇచ్చినాం. మహిళకు ఓడిపోయాడు. మన పంటకు రాగానే టికెట్ ఇచ్చిన ఓడిపోయాడు. ఎప్పుడు కూడా కలుసుకోకపోయారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు పురోగతి కానీ మీ మీద గౌరవం ఇవ్వాలంటే చెప్పుల దుకాణాలని పెద్ద పెద్ద కానీ అతను మీరు చేసిన చెప్పులు అంతా చెప్పు